ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? దేవుడు మంచివాడు. సో వాక్యంలో కొన్ని విషయాలు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్దాం. ముప్పై వచనంలోకి వెళ్దాం. ఆయన వారితో కూడా భోజనంకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. 32వ వచనం అందరు కలిపి చదువుతారు ఒకసారి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితోనొకడు చెప్పుకుంటారు. యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూసినట్లయితే, అండ్ దే సెడ్ టు వన్ అనదర్, వర్ నాట్ అవర్ హార్ట్స్ గ్రేట్లీ మూవ్డ్ అండ్ బర్నింగ్ విత్ ఇన్ అస్ while he was talking with us on the road and as he opened and explained to us the sense of the scriptures. మీ అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం ఇది. సో నూతన సంవత్సరము ప్రారంభ ఆదివారాలు ఉన్నాం కాబట్టి కొన్ని బేసిక్ ఫౌండేషనల్ విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని మూలాంశాలు మనం మాట్లాడుకుందాం. ఎంతమంది నాతో ఉన్నారు? లేదు ఇదంతా మాకు తెలుసు అంటారా? సో మీకు తెలిసిన విషయమే మరలా చెప్తా ఉన్నాను. సో ఇద్దరు వ్యక్తులు యెరూషలేం దగ్గర ఉన్నటువంటి ఎమ్మై అనే గ్రామంకు వెళుచా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసుప్రభువు వారు పునరుద్ధానుడైన తర్వాత ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. సో వారిద్దరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు? యేసుప్రభు అనే ఒక వ్యక్తిని సిలువ వేశారు అన్యాయంగా. మరి కొంతమంది స్త్రీలంట, మానిటర్ సౌండ్, కొంతమంది స్త్రీలంట ఏం చేశారంట? ఆయన సమాధి వద్దకు వెళ్ళి చూస్తే దేవదూతలు అన్నారంట ఆయన ఇక్కడ లేడు అన్నారు. వీటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారి మధ్యలోకి ఎవరు వచ్చారు? యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయారు. దే కుడెంట్ రికగ్నైజ్ జీసస్. వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చారు? మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు వచ్చారు. సో ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత దగ్గరగా ఉన్న ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? ఆ గ్రామంలో వారు మరలా రాత్రి ఆలస్యం అయిపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారు? కూర్చొని వాళ్ళు రొట్టె విరిచారు. ఆమేన్. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిన కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. వారితో కూడా భోజనంన కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రమును చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అందరూ ఆ మాట చదువుతారు. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. సో క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి కృప ఏంటంటే మనము ఆయన గుర్తుపట్టగలుగుతాం. హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సో పునరుద్ధానపు కృప లేకపోతే పునరుద్ధానం ద్వారా వచ్చిన కృప ఏం చేస్తుందంటే మన గ్రహింపుని తెరవజేస్తుంది, మన అండర్స్టాండింగ్ని తెరవజేస్తుంది. హల్లెలూయా. సో ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలంటే ఆత్మీయ విషయాల్ని గ్రహించే స్థితిలోకి మనం రావాలి. వీఆర్ కాల్డ్ టు అండర్స్టాండ్ ద డీప్ థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మీయ విషయాలను ఏం చేయాలి? మనం గ్రహించాలి. లోతైన గ్రహింపు మనకు కావాలి. ఎప్పుడైతే ఆత్మీయ విషయాల్ని మనం గ్రహిస్తామో దాన్ని ఆధారం చేసుకొని మన ఆత్మీయ జీవితం ఉండబోతుంది, అలానే మన భౌతిక జీవితం కూడా ఉండబోతా ఉంది. సో అండర్స్టాండింగ్ అనేది, గ్రహింపు లేకపోతే గ్రహించే శక్తి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా.
మనం ఎందుకు కొన్ని అనవసరమైన వాటిలోకి వెళ్తామంటే గ్రహించే శక్తి లేనప్పుడు. కొన్నిసార్లు అనవసరమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటామంటే గ్రహించే శక్తి లేనప్పుడు. సో ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతా ఉన్నారో, ఎవరైతే ఆయన పునరుద్ధానుడయ్యాడని నమ్ముతా ఉన్నారో, ఎవరైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతా ఉన్నారో, వారందరికి కూడా దేవుడు ఒక కృప ఇచ్చాడు. ఆ కృప ఏంటంటే దేవుణ్ణి సజీవంగా తెలుసుకొని దేవుని విషయాలను గ్రహించేటువంటి కృప. హల్లెలూయా. ఆయన రొట్టె విరిచి స్తోత్రం చేసి వారికి ఇవ్వగానే వాక్యం ఏం చెప్తా ఉంది, వారి కన్నులు తెరవబడి అండ్ దేర్ ఐస్ వర్ ఓపెన్డ్. అంటే ఆ వ్యక్తి అంతకుముందు గుడ్డోడా, అంతకుముందు చూపు లేదా, కనబడట్లేదా? లేదు, ఆత్మీయంగా గ్రహించటం ప్రారంభించాడు. హల్లెలూయా. వి ఆర్ ఎ పీపుల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆత్మీయంగా మనం ఎప్పుడు ఎదుగుతామంటే బాగా ప్రార్థన చేసినప్పుడు కాదు, బాగా వాక్యం ధ్యానించినప్పుడు కాదు, మనం ఆత్మీయంగా గ్రహించటం ప్రారంభించినప్పటికీ. హల్లెలూయా. సో ఈ భాగాన్ని చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే యేసుప్రభువు వారు ఏం చేస్తూ ఉన్నారు, వారి గ్రహింపుని తెరుస్తూ ఉన్నాడు. అందరు చెప్తారు ఆ మాటని. యేసుప్రభువు వారు ఏం చేస్తూ ఉన్నాడు, వారి గ్రహింపుని తెరుస్తూ ఉన్నాడు. సో వాక్యంలో మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాలు చూసినప్పుడు వాళ్ళు చాలాసార్లు గ్రహింపు లేకుండా దేవుణ్ణి విడిచి వారు తిరుగుతూ ఉన్నారు. ఏం లేకుండా? గ్రహింపు లేకుండా. సో ఒక భాగాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. యెషయా 6లో దేవుడు యెషయా ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా యూదా ప్రజలతో మాట్లాడతాను. నా కుమారుడైన యెషయా, నువ్వు వెళ్ళి వాళ్ళతో ఇలా మాట్లాడు. వారికి కన్నులుండి వాళ్ళు చూడలేరు, చెవులుండి వారు వినలేరు, వారి హృదయము మందం చేత క్రొవ్వు చేసి వారు ఎలా ఉన్నారంట, గ్రహించలేక ఉన్నారంట. అంటే యూదయ ప్రజలు హిజ్కియా చనిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే గ్రహింపు లేకుండా ఉన్నారు. అండర్స్టాండింగ్. అందరు చెప్తారా ఏంటది? అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ అనేది చాలా సింపుల్ వర్డ్గా అనిపించవచ్చు, చాలా సాధారణమైన మాటగా అనిపించవచ్చు, చాలా తేలికైన పదంగా అనిపించవచ్చు. కానీ దాని మీదే మన ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. అండర్స్టాండింగ్. నేను లాజికల్ అండర్స్టాండింగ్ గురించి నేను మాట్లాడలే, తత్వము వలన వచ్చే గ్రహింపుతో నేను మాట్లాడలే, లేకపోతే లోకానుసారమైన గ్రహింపు గురించి నేను మాట్లాడలే. ఆత్మానుసారమైన అండర్స్టాండింగ్, ఆత్మానుసారమైన గ్రహింపు. సో మనం దేవునిలో ఎదగాలంటే ఈ సంవత్సరము మనకేం కావాలంటే ఆత్మానుసారమైన గ్రహింపు కావాలి. హలో, అందరు నాతో చెప్తారా ఎలాంటి గ్రహింపు కావాలి? ఆత్మానుసారమైన గ్రహింపు కావాలి. ఇప్పుడే మిమ్మల్ని కొంచెం వార్మప్ చేస్తూ ఉన్నాను. అవునా? బాగా చలిగా ఉంది కాబట్టి తొందరగా నన్ను వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఓకేనా? ఇంజిన్ని వార్మప్ చేయాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే స్పిరిట్లో రెడీ అయి వస్తావో, ఆత్మలో ప్రార్థన చేసి వస్తావో, అవునా, ఆయన రేమ వాక్కు నీ హృదయంలో కార్యాన్ని సాధకం చేయటం నువ్వు చూస్తావు. యు స్టార్ట్ టు ఎక్స్పీరియన్స్ హిస్ వర్డ్ అలైవ్. ఆయన సజీవమైన వాక్కుని నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. నేను సర్దిపడిన వాక్యం చెప్పట్లా, లేకపోతే ఎప్పుడో పాత ప్రత్యక్షత చెప్పట్లా. సంథింగ్ దట్ ఈస్ ఫ్రెష్, ఒక తాజా వర్తమానం చెప్తా ఉన్నాను. సో దేవుడు ఏం చేశాడంటే ఆయన పునరుద్ధానాన్ని ఎవరైతే నమ్ముతా ఉన్నారో వాళ్ళకు ఒక కృప ఇస్తూ ఉన్నారంట. ఆ కృప ఏంటంటే ఆ కృప ద్వారా మనకి కన్నులు తెరవబడి, మనకు ఆత్మీయ కన్నులు తెరవబడి మనం గ్రహించే వారిగా ఉంటాం. యెషయా 6లో దేవుడు యెషయాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువా వీరి కన్నులు నువ్వు మూసేస్తూ ఉన్నావు, వీరి హృదయాలకు అర్థం కాకుండా చేస్తా ఉన్నావు. ఎంతకాలం వరకు అంటే ఆ పట్టణం, ఆ దేశం నాశనం అయ్యేంత వరకు అని దేవుడు చెప్తాడు. అంటే ఎక్కడైతే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉండదో, ఆత్మీయ గ్రహింపు ఉండదో, ఆ పట్టణం అనేది నిమజ్జనం అయిపోయింది, లేకపోతే ఆ పట్టణం అనేది అట్టడుగు స్థానంకి వెళ్ళిపోయింది. ఎంతమంది నాతో ఉన్నారు? ఆ దేశం అనేది ఫలం లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే గ్రహింపు ఏం చేస్తూ ఉంది? ఒక ఫలాన్ని తీసుకొని వస్తూ ఉంది. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? ఎప్పుడైతే వాక్యం ఏం చెప్తుంది, ఎప్పుడైతే ఆ రొట్టె విరిచి ఇచ్చాడో వారి కన్నులు తెరవబడినాయి అంట. కన్నులు తెరవబడిన వెంటనే ఆయన అదృశ్యుడయ్యాడంట. హి డిసపియర్డ్, హి వానిష్డ్ ఫ్రమ్ దెమ్. ఎందుకని? కన్నులు తెరవబడిన తర్వాత ఆయన అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరంలా. హల్లెలూయా.
ఈ సంవత్సరం నీ జీవితంలో పరిశుద్ధాత్మ కొన్ని విషయాల్లో నీ ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు వేరే వాళ్ళు వచ్చి దాని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరంలా, ఇది ఇలా జరుగుతుంది, ఇక్కడ ఈ స్టెప్ అని చెప్పాల్సిన అవసరంలా. ఎందుకని పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా ఏం చేస్తాడు? నీ కన్నులు తెరిచి నీ గ్రహింపునిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఏమైనావో, ఆయన నీకు ఇచ్చిన స్వాస్థ్యం ఎలా ఉందో దాని గురించి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? గ్రహింపిస్తా ఉన్నాడు. నువ్వు విలువైన వ్యక్తివని ఆయన్ని గ్రహింపిస్తా ఉన్నాడు. నువ్వు రాజువి, నువ్వు యాజకుడు అని ఆయన్ని గ్రహింపిస్తా ఉన్నాడు. నువ్వు క్రీస్తు యొక్క పత్రికమైన ఆయన గ్రహింపిస్తా ఉన్నాడు. నీ లోపల మహిమైశ్వర్యాన్ని పెట్టాడని ఆయన గ్రహింపిస్తా ఉన్నాడు. నువ్వు ఏలుబడి చేయటానికి ఇక్కడ ఉన్నావని ఆయన అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ వస్తే ఏమవుతుందంటే హీలింగ్ వస్తుంది. అంటే నాకు చెప్తారా, గ్రహింపు వచ్చినప్పుడు స్వస్థత వస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్దాం. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని, తర్వాత ఏంటంట, హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం ఏమైందంట? క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నాను. యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. 16వ వచనం, అయితే మీ కన్నులు చూచునేవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ఆ 15వ వచనం మధ్య భాగంలో మనం చూస్తే ఏమనుంది? హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయం అంట క్రోమినిదంట. యేసుప్రభువు వారు విత్తుమాని ఉపమానం అయిపోయిన తర్వాత ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అవునా? ఆయన ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు. ఎందుకు ఉపమాన రీతిగా ఆయన కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు అంటే మనుషులకు అర్థం కాకూడదని చెప్తున్నాడు. అదేంటండి అంటే యెషయా 6లో కూడా దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకోకూడదు అంటున్నాడు. ఇదేంటండి, దేవునికి ఇంత పక్షపాతం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోలే అని అనుకుంటున్నారా? లేదు లేదు. ఎందుకు గ్రహించే స్థితిని పోగొట్టుకుంటారంటే దేవుని విషయమై వాళ్ళ హృదయము మందమైనప్పుడు దే హ్యావ్ బికమ్ డల్ ఆఫ్ హియరింగ్. వాక్యం విని విని కొన్నిసార్లు మన హృదయం ఏమవుద్ది? ఆశతో ఉండదు, మందమైతే మన దేవుడేగా, మనోడేగా, చిన్నప్పుడు మన డైపర్లు వేసుకున్నప్పటి నుంచి పరిచయమైన దేవుడేగా. లేలే. యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో ఆ మాటలు చెప్తా ఉన్నప్పుడు అక్కడున్న పరిసయ్యుల శాస్త్రులతో మాట్లాడుతున్నారు. వారు యేసుప్రభువు వారిని తెలుసుకోవాలని రావట్లా, ఆయన రాజ్య సంబంధమైన మర్మాల్ని గ్రహించాలని రావట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? మోషే ధర్మశాస్త్రము ప్రవక్తలు చెప్పి చదువుకొని వచ్చి ఈయనెవరో తీర్పు తీరుద్దామని వస్తూ ఉన్నారు. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? యెషయా మీ గురించి ఆల్రెడీ ప్రవచించాడు. నీ లైఫ్లో నువ్వెందుకు ముందుకెళ్ళలేవంటే నీ హృదయం మందమై, యెషయా 6లో ఏమంటే దీన్ని క్రొవ్వు చేసి ఉంటుందంట. కొవ్వు పట్టడం అంటే ఏంటో తెలుసా? క్రొవ్వు పట్టడం అంటే బాగా బలిసారని అర్థం కాదు. క్రొవ్వు పట్టడం అంటే దేవుని విషయాల పట్ల హృదయాన్ని కఠినం చేసుకున్నారని అర్థం. ఎంతమంది అర్థం ఉన్నారు? యేసుప్రభువు వారు ఏమంటున్నారు? వారి కన్నులుండి వారు చూస్తారంట, చెవులుండి వారు వింటారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కాదంట. హృదయం ఉండి వాళ్ళు గ్రహించలేరంట. ఒకవేళ వాళ్ళు గ్రహించగలిగితే వాళ్ళు మార్చుకొని వాళ్ళు ఏం చేస్తారంట? స్వస్థత పొందుతారంట. యేసుప్రభువు వారు ఇక్కడ శారీరక స్వస్థత గురించే మాట్లాడలా, అన్ని విషయాల్లో ఆయన స్వస్థత గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే నీ ఆర్థిక విషయాల గురించిన జ్ఞానం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ భాగంలో స్వస్థపడతావు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో జ్ఞానం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ విషయంలో అనారోగ్యంతో ఉండవు. ఆ విషయంలో నువ్వేం చేస్తావు? స్వస్థత పొందుతావు. హలో, నీ శరీర అనారోగ్యం నుండి బయటికి రావాలి అన్న గ్రహింపు నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? స్వస్థత పొందుతావు. you're going to be healed in all areas. హల్లెలూయా. ఈ సంవత్సరం అన్ని విభాగాల్లో, అన్ని ఏరియాస్లో నీ లైఫ్లో నువ్వు స్వస్థత పొందుతా ఉన్నావు. నువ్వు వ్యాపారం చేసే విషయంలో నువ్వు స్వస్థత పొందుతున్నావు. ఎందుకని? దేవుని యొక్క గ్రహించే శక్తి,
ద డిసర్నింగ్ పవర్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ వల్ల వచ్చే గ్రహింపు నీకు ఇవ్వబడతా ఉంది. గొప్ప విషయం ఏంటో తెలుసా, ఆత్మీయ జీవితంలో ఎవరైతే దేవుని పట్ల ఆశ లేకుండా ఉంటారో వాళ్ళకి ఏమీ రాదు. చాలా బాధాకరమైన విషయం. కానీ ఎవరైతే ఆశపడతా ఉంటారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి గ్రంథం తెరవబడుతుంది, వాళ్ళకి దేవుని వాక్యం తెరవబడుతుంది. ఈ సంవత్సరం నువ్వేం చేయాలంటే నీకున్న సమస్యల్ని కొంచెంసేపు పక్కన పెట్టి ఆయన ప్రేమించడం ప్రారంభించాలి. ఆయన ఎవరో ఇంకా లోతుగా తెలుసుకోవడానికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అప్పుడేమో తెలుసా, నీ గురించి కూడా రాయబడుతుంది ఏంటి, నీ కన్నులు తెరవబడినాయి, నువ్వు గ్రహించడం ప్రారంభించావు. అలాగే ఇంకా ఆ ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడుకున్నారు, ఆయన మనతో ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు లేఖనంలో మనకు బోధపరుచున్నప్పుడు. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమన్నాడంటే హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద స్క్రిప్చర్స్ టు అస్, లేఖనాల్ని వివరిస్తూ ఉన్నాడంట. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు యేసుప్రభు వారు మూడో వ్యక్తిగా వచ్చి ఏం చేస్తున్నాడంట, లేఖనాల్ని వివరిస్తూ ఉన్నాడంట. అలా ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు, ఆయన చెప్తా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే, మన హృదయాలు మండలేదా? హల్లెలూయా. Did our hearts not burn? హల్లెలూయా. Are we not moved greatly? మనం గొప్పగా మన లోపల కదిలించబడలేదా అంటున్నారు యాంప్లిఫైడ్ క్లాసిక్లో. అంటే దేవుడు ఈ సంవత్సరం మన గ్రహింపు తెరిచినప్పుడు అంట రెండు విషయాలు జరుగుతాయి. ఒకటేంటంటే మనం కదిలించబడతామంట. హల్లెలూయా. ఎలాంటి కదిలింపు? ఇట్లా కదిలామని కాదు. కదిలించబడ్డామంటే కదిలించబడ్డామంటే ఒక సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, గ్రహించే శక్తి మనకు వస్తుందంట. లోతైన ఆత్మీయ విషయాలు, ఆత్మీయ మర్మాలు, ఆత్మీయ సత్యాలు గ్రహించే శక్తి మనకు వస్తుందంట. తర్వాత అంట ఆయన లేఖనాన్ని తెరిచి బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయాలు మండుతాయి అంట. నువ్వు ఆయనతో ఈరోజు సజీవంగా ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా, నీ హృదయం మండుతుందా లేదా? యువర్ హార్ట్ ఈస్ నాట్ బర్నింగ్, యువర్ నాట్ అలైవ్ టు గాడ్. నువ్వు దేవునికి సజీవంగా లేవు. నేను కానుకిస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఉదయం ప్రార్థన చేస్తున్నాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాను, మధ్యరాత్రి బైబిల్ చదువుతాను, ఏమి కాదు. నీ హృదయం మండట్లేదంటే నువ్వు సజీవంగా లేవు. ఆయన ఏం చేస్తాడంట, ఎవరైతే ఆయన పునరుత్థానాన్ని నమ్ముతారో, ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, అవునా, మనం పరిసైలాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఆశపడేవారిగా ఉండాలి, డిజైర్ చేసేవారిగా ఉండాలి. ప్రభా, నీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రభా, నేను నీతో అన్యోన్యంగా నడవాలనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ కూడా జ్ఞానులైన వారికి మరుగు చేయబడతాయి. కానీ ఎవరికి తెరవబడతాయి? చైల్డ్ లైక్ హార్ట్, ఒక చిన్న పిల్లవాని వంటి హృదయం కలిగిన వారికి తెరవబడతాయి. ఎంతమంది ఆశపడతా ఉన్నారు ఈ ఉదయ కాలం? ఈ పునరుద్ధానపు కృపలో పాల్గొనాలని ఎంతమంది ఆశపడతా ఉన్నారు? సంవత్సరం ప్రారంభం కాబట్టి కొన్ని మూలాంశాలతో ప్రారంభిస్తూ ఉన్నాను. ఈరోజు నేను చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో వారు ధర్మశాస్త్రం చదివేవారు, ప్రవక్తలు మాట్లాడిని వారు వినేవాళ్ళు, మెస్సియా గురించి వినేవాళ్ళు. కానీ వాళ్ళకి ఏం లేదు? గ్రహింపు లేదు, అండర్స్టాండింగ్ లేదు. హోలీ స్పిరిట్ నీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఆయన చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? మొట్టమొదటి ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? నీకు గ్రహింపుని ఆయన ఇవ్వటం మొదలు పెడతాడు. వెన్ యూ రిసీవ్ ది అండర్స్టాండింగ్, యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద ప్రాబ్లం. ఆ సమస్య నువ్వు ఎందుకు జయించలేకపోతున్నావు? నీకు పవర్ లేక కాదు, నీకు బలం లేక కాదు, నీకు గ్రహింపు లేక. హల్లెలూయా. లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు స్పిరిచువల్గా? నువ్వు ప్రార్థన చేయట్లేదని కాదు, నువ్వు దేవుడిని నమ్మట్లేదని కాదు, గ్రహింపు, అండర్స్టాండింగ్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమి ఇవ్వబడుతుంది తెలుసా? గ్రహింపు ఇవ్వబడుతుంది. వాళ్ళు గ్రహింపు పొందిన వెంటనే, వాళ్ళ హృదయంతో గ్రహించిన వెంటనే అంట వాళ్ళు ఏం చేస్తారంట, మార్చుకొని వాళ్ళు ఏం చేస్తారంట, స్వస్థత పొందుతారంట. హల్లెలూయా. ఈ సంవత్సరం అన్ని విషయాల్లో ఎంతమంది స్వస్థపడాలనుకుంటా ఉన్నారు? అది ఎలా ప్రారంభమైందంటే గ్రహింపు వలన ప్రారంభమైంది. స్పిరిచువల్ అండర్స్టాండింగ్, స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. హల్లెలూయా. వాళ్ళిద్దరు అప్పటి వరకు మాట్లాడుకుంటున్నారండి. ఇలా జరిగిందంట కదా, యేసుప్రభు వారు తిరిగి లేచారంట కదా, ఇదేంటి భలే ఉంది. యేసుప్రభు వారు వచ్చేయమంటున్నాడు, ప్రవక్తలు ఆల్రెడీ చెప్పారు కదా, ధర్మశాస్త్రంలో ఆల్రెడీ రాయబడింది కదా, మీరెందుకు అవివేకులుగా ఉన్నారు, మీరెందుకు నమ్మలేకపోతున్నారు? ఆయన మాట్లాడి ఆ రొట్టె విరిచి అదృశ్యుడైపోయాడు. ఆయన వెళ్ళిపోయిన కొంత సమయం తర్వాత ఆయన ఏం మాట్లాడాడో
ఆయన ఏం మాట్లాడాడో ఆ మాటల్ని నెమరు వేసుకున్నప్పుడంట వాళ్ళు కదిలించబట్ట మాత్రమే కాదు, వారి హృదయాలు మండుతూ ఉన్నాయంట. హల్లెలూయా. ఒక మండుతున్న హృదయం కోసం ఆయన చూస్తున్నాడు ఈ సంవత్సరం. ఎవరినైతే ఆయన మార్చి, ఎవరినైతే ఆయన రూపాంతరం చెందించి వాళ్ళ ద్వారా తన రాజ్యాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాడో, తన కార్యాలను జరిగించాలనుకుంటున్నాడు ఈ భూమి మీద, అలాంటి మండే హృదయం కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు ఒకటి ప్రార్థన చేయాలి, ప్రభా నీ కోసం బహుగా మండే హృదయాన్ని నాకు దయచే. ఇది మతాన్ని వెంబడించడం వల్ల రాదు. మతాన్ని వెంబడించినప్పుడు ఏమవుతుందంటే కొన్ని అలవాట్లు మనకు అలవాటు అవుతాయి, లేకపోతే కొన్ని ఆచారాలు చేయటం మనకు అలవాటు. ఉదయం ప్రార్థన చేసుకున్నాం బాగుంది, నైట్ ప్రార్థన చేసుకున్నాం బాగుంది, కానీ అంట మతం ఏం చేస్తుంది తెలుసా? నీ కన్నులున్నా కానీ నిన్ను చూడనివ్వదు, నీకు చెవులున్నా కానీ నీకు వినపండివ్వదు, హృదయంతో నువ్వు తీసుకుంటున్నా కానీ అండర్స్టాండింగ్ లేదు, గ్రహింపు కావట్లా. హల్లెలూయా. హోలీ స్పిరిట్ చేసే పని ఏంటో తెలుసా? ఎవరైతే యేసయ్యని నమ్ముతా ఉన్నారు, ఎంతమంది యేసయ్యని నమ్ముతా ఉన్నారు? ఎంతమంది ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతా ఉన్నారు? మనకు ఒక కృప ఇవ్వబడిందంట, మన కన్నులు తెరవబడినాయి. we're going to see into the invisible. దృశ్యమైన వాటి నుండి, దృశ్యమైన వాటిని దాటి అదృశ్యమైన చుట్టూ మొదలు పెడతాం. చాలాసార్లు ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ ఆగిపోతూ ఉంటాం, ఆ సమస్యతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? అదృశ్యమైన దానిలోకి, బియాండ్ ద వెయిల్, తెర వెనక్కి ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా. అంటే ఆ సమస్యకు మించి మనం ఎప్పుడైతే చూడగలుగుతామో మన హృదయాన్ని గ్రహింపు వచ్చేస్తారు. హల్లెలూయా. There is a light beyond your problem. There is a truth beyond your problem. There is a revelation beyond your problem. నీ సమస్యకు మించిన ప్రత్యక్షత ఒకటి ఉంది ఈ సంవత్సరం. నువ్వు ఎదుర్కొనే వాటికి మించిన ప్రత్యక్షత, వెలుగు ఒకటి ఉంది ఈ సంవత్సరం. దానిలోకి నువ్వు తేరి చూడగలిగినట్లయితే ఏమవుతుందంట? నువ్వు స్వస్థపడతా ఉంటా. ఆర్థిక విషయాల్లో నువ్వు స్వస్థపడినప్పుడు లేమి అనేది నీ దగ్గరకు రాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆరోగ్యం గురించిన ఆ వాక్యంలో ఉన్న ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నువ్వు అనారోగ్యాన్ని దాటి రావటం చూస్తూ ఉంటావు, దాన్ని జయించి రావటం చూస్తావు. ఏమొచ్చింది నీకు ఇప్పుడు? అండర్స్టాండింగ్ వచ్చింది. నీ కెరియర్లో అయినా, నీ బిజినెస్లో అయినా, నీ లైఫ్లో అయినా నీకు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో నీకు అర్థమైపోయింది. కానీ మతంలో ఇది జరగదు. మతం ఎలా ఉంటుందంటే, నువ్వు కొన్ని ఆచారాలు చేస్తూ ఉంటావు రెగ్యులర్గా, కానీ ఆ దేవుడితో నీకు పెద్ద సంబంధం ఉండదు. ప్రార్థన చేయాలి, చేస్తాం. చర్చికి రావాలి, వస్తాం. కానుకేయాలి, వేస్తాం. బైబిల్ చదవాలి, క్యాలెండర్లో ఒక ముక్క ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు మతంలో ఉన్నావు, నువ్వు మతం నుంచి బయటికి రావాలి. మతం ఎప్పుడు నీకు జీవాన్ని ఇవ్వలేదు, మతం ఎప్పుడు నీ కన్నులు తెరవలేదు. సో క్రైస్తవ్యం ఒక మతం కాదు. The words that are spoken unto you, for they are spirit and they are life. నేను మీతో పలికిన మాటలు అవి జీవమును ఆత్మయని, for they are spirit and they are life. ఆ మాట వచ్చినప్పుడంట మనం మన తండ్రిని గ్రహించడం ప్రారంభిస్తాం, మన దేవుణ్ణి గ్రహించడం ప్రారంభిస్తాం. ఆయనంట వాళ్ళతో ఏం చేశాడంట? లేఖనాల్ని బోధపరుచున్నాడంట. అంటే లేఖనాన్ని తెరిచి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తూ ఉన్నాడంట. ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆయన నీకు లేఖనాలని తెరిచి, అన్ని మెసేజ్లు వింటున్నావు కానీ ఏం గ్రహింపు రావట్లా. పరిశుద్ధాత్మ ఏం చేయబోతున్నాడు? ఆయన నీకు లేఖనాన్ని తెరిచి నీకు గ్రహింపయ్యేటట్టు చేయబోతా ఉన్నాడు. ఎందుకు గ్రహింపయ్యేటట్టు చేయబోతున్నాడు? ఆయన ఎవరో నువ్వు లోతుగా తెలుసుకోవడానికి. ఎప్పుడైతే లోతుగా ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటావో, నీ జీవితం పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని నువ్వు తెలుసుకొని దానిలోకి నువ్వు నడవటం ప్రారంభిస్తావు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఉదయకాలం? ఆయన పునరుద్ధానము మనకి ఇంకొక కృపను అనుగ్రహించింది. ఒకసారి ఎఫ్ఎస్సి 2లోకి వెళ్దామా? మీ అందరికి తెలిసిన భాగం 4-7 వచనాలు. ఎఫ్ఎస్సి 2:4-7 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఏళ్ల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు.
అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరచు నిమిత్తం. ఇదేదో రాశారు, ఈ గోలంతా మనకెందుకు అంటారు కొంతమంది. లేదు, చదవాలి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చాలా వాక్యం ఏం చెప్తా ఉంది? పౌలు ఏమంటున్నాడు? మన అపరాధముల చేత మనం చచ్చిన వారమైనప్పుడు దేవుడు మనల్ని అట్లా వదిలేయలేదంట. దేవుడు ఎవరంట? కరుణా సంపన్నుడు అంట. ఇట్స్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ అండ్ మర్సీ. ఆయన దయ కలిగిన వాడు, ఆయన కరుణ కలిగిన వాడు. మన అపరాధంలో మనం చచ్చున్న స్థితిలో ఉన్నామంటే, అంటే శారీరకంగా కాదు, శారీరకంగా చనిపోలేదు, శారీరకంగా బ్రతికే ఉన్నాం అప్పుడు, కానీ ఆత్మీయంగా. ఎందుకు అపరాధంలోకి వెళ్తున్నాం? అసలు గ్రహింపు లేదు కాబట్టి. నాతో ఉన్నారు, ఎందుకు అపరాధంలోకి వెళ్తున్నాం? అండర్స్టాండింగ్ లేదు. ఇది పెంట అని తెలిసినప్పుడు నువ్వు తొక్కవు దాన్ని కప్పులో వేసుకొని ఐస్ క్రీమ్ లాగా చేసుకొని స్పూన్ పెట్టి నోట్లో వేసుకోవడానికి ట్రై చేయవు. ఎందుకని? అది పెంట అని నీకు తెలుసు. కానీ చిన్న పిల్లలకి, నెలల పిల్లలకి తెలియదు. అంటే వాళ్ళకి మనకి ఎక్కడ వ్యత్యాసం వచ్చింది? గ్రహించే శక్తి. సంఘానికి చివరి దినాల్లో దేవుడు ఇస్తున్న కృప ఏంటి తెలుసా? గ్రహించే శక్తి. ద పవర్ ఆఫ్ డిజర్న్మెంట్, ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. హల్లెలూయా. మన అపరాధం చేత మనం చచ్చిన వారికి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అలా వదిలేయలేడంట. ఆయన మన మీద ఎంతో కృప చూపించాడంట. ఆ కృప ఏంటంట? ఆయన కృప క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించి ఆయనతో పాటు పరలోక ప్రదేశంలో మనల్ని కూర్చుండబెట్టాడంట. హల్లెలూయా. అంటే ఆయన పునరుద్ధానం ద్వారా మనకు వచ్చిన కృప ఏంటంటే ఆయనతో పాటు కూర్చునే ఆ గ్రేస్ని, ఆధిక్యతని మనందరికీ ఆయన ఇచ్చాడు. అంటే మనము ఇప్పుడు ఆత్మీయంగా ఎలా ఉన్నాం? మనం ఈ భూమి మీద ఉన్న క్రీస్తుతో పాటు ఆత్మీయ ప్రపంచంలో, పరలోక ప్రదేశంలో ఆయనతో పాటు కూర్చొని ఉన్నాం. హల్లెలూయా. అంటే మన దేవునితో మనకు ఒక సజీవమైన సంబంధం ఉంది. ఏమన్నా నాతో ఉన్నారు? He made us alive together. యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూస్తా ఒకసారి, 2:4-5. He made us alive together in fellowship and in union with Christ. He gave us the very life of Christ himself, the same new life with which he quickened him. He made us alive together. ఎక్కడ? In fellowship. అందరి మాట చెప్తారా? He made us alive together in fellowship and in union with Christ. దేవునితో ఉన్న ఆ ఐక్యతలో, దేవునితో ఉన్న ఆ సహవాసంలో he has made us alive. ఆయన మనల్ని సజీవులుగా చేశాడంట. ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడితే అతనికి అర్థమైతే, నువ్వు ఏదైనా చేస్తే చూస్తూ ఉంటాడు, కొడితే దెబ్బ తగిలిద్ది అంటే అర్థం మనిషి పోలేదు. అవునా? మనిషి పోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని అర్థం. దేవునితో మనం సజీవంగా ఉన్నామంటే సహవాసంలో ఆయన చూపిస్తే నువ్వు చూస్తావు, ఆయన ఆత్మ ప్రేరేపణిస్తే నువ్వు గ్రహిస్తావు, ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వింటావు, ఆయన కార్యం చేయబోయే ముందు చూపించినప్పుడు చూసి తెలుసుకుంటావు, ఆయన లోతుగా నువ్వు అర్థం చేసుకుంటావు. అంటే ఈ సంవత్సరము దేవునితో సహవాసంలో మనం ఏం చేయాలి? సజీవంగా రావాలి. ఇట్ హ్యాపెన్స్ బై డిజైర్. ప్రభు అందరు చర్చికి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను, అందరు క్యాలెండర్లో వాక్యం వెళ్తాను, నేను క్యాలెండర్. హలో, అట్లా నువ్వు దేవుని తెలుసుకో. ఎట్లా తెలుసుకుంటావు? నీకు ఒక డిజైర్ కావాలి, నీకు ఒక బలమైన మండుతున్న ఆశ కావాలి. ప్రభా, ఈ సంవత్సరం నేను నీతో సజీవంగా ఉండాలి ప్రభా. సజీవంగా ఉన్నప్పుడు నీ గురించి చెప్పబడదు. ఫలానా వ్యక్తికి కన్నులుండి వాడు చూడలేడని దేవుడు అండో, చెవులుండి వాడు వినలేడని దేవుడు అండి. నేను మాట్లాడినప్పుడు వాడు గ్రహించలేడని దేవుడు అండు. మన గురించి తండ్రి మన గురించి ఏమంటాడు? నేను మాట్లాడినప్పుడు నా కుమారుడు వింటాడు, నా కుమార్తె వింటది. నేను చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించటం ప్రారంభిస్తారు. బికాజ్ యు ఆర్ అలైవ్ ఇన్ ఫెలోషిప్. ఆయనతో సహవాసంలో నువ్వు ఎలా ఉన్నావంటే ఇప్పుడు సజీవంగా ఉన్నావంట. హల్లెలూయా. ఎంతమంది ఆయనతో సహవాసంలో సజీవంగా ఉండాలనుకుంటున్నారు?
ఎంతమంది దేవునితో నడవాలనుకుంటున్నారు? మీరు నడవకపోతే మీకేం రాదు. ఏంటి పాస్టర్ గారు అంత డైరెక్ట్గా చెప్తున్నారు? ఉన్న విషయం ఉన్నట్టు చెప్పాలి. ఏదేదో చెప్పి మిమ్మల్ని ఎక్కడో పైకి ఎక్కి కూర్చోబెట్టి మళ్ళీ అక్కడి నుంచి కింద పడేయకూడదు ఏదో జరుగుతుందని. నువ్వు సజీవంగా ఆయనతో లేనప్పుడు నువ్వు గ్రహించలే. నువ్వు సజీవంగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? నీకున్న పరిస్థితులను మించి ఆయన చూడటం ప్రారంభిస్తావు. నీకున్న సమస్యలను దాటి ఆయన చూడటం ప్రారంభిస్తావు. దెన్ హీ గివ్స్ యూ అండర్స్టాండింగ్. యు ఆర్ కమింగ్ అలైవ్ ఇన్ ఫెలోషిప్. ఆయన వారితో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అంట వారి హృదయాలు సజీవంగా వచ్చినాయి. మన దేవుడు ఒక మతం కాదు, మన దేవుడు ఒక రాయి కాదు, కొంచెం కొబ్బరి నూనె వేసి కొబ్బరికాయ కొట్టుకొస్తే పసుపు కుంకుమ పోయటానికి. నేను ఎవరినేమంటలేదు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఒక విషయంలో కదులుతూ ఉన్నప్పుడు మన ఆత్మలో ఆ ప్రేరేపణ తెలిసిపోయింది. we're able to understand in the depths of our spirit. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గ్రహించడం ప్రారంభిస్తాం. ఆయన చూపిస్తూ ఉన్నప్పుడు మనం చూడటం ప్రారంభిస్తాం. ఎవరైతే వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారో, పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే, మీరు దేవునితో సహవాసం కోల్పోయారా? ఈరోజు ఆయనతో ఒక సజీవమైన సహవాసంలోకి వస్తూ ఉన్నారు. ఈ రోజు నుండి మీ కనులు చూడటం ప్రారంభిస్తాయి. ఈ సంవత్సరం ఆత్మీయంగా దేవుడు మీకోసం ఏం కలిగి ఉన్నాడో మీ కనులు చూడటం ప్రారంభిస్తాయి, మీ చెవులు వినటం ప్రారంభిస్తాయి, మీ హృదయం గ్రహించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అలైవ్ ఇన్ ఫెలోషిప్. అందరు నాతో చెప్తారా? ఎందులో అలైవ్? ఫెలోషిప్లో. ఎంతమంది నాతో ఉన్నారు? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అండ్ హీ రైజ్డ్ us up together with him and made us sit down together in the heavenly sphere. అందరి మాట చెప్తారా? హెవెన్లీ స్పియర్, పరలోక ప్రదేశం. అందరి మాట చెప్తారు నోరుదర్శి, పరలోకపు ప్రదేశం. సో నువ్వు దేవునితో నడుస్తా ఉన్నప్పుడు పరలోకపు ప్రదేశం గురించిన ప్రత్యక్షత నీకు తెరవబడుతుంది. ఆయన మనల్ని క్రీస్తుతో పాటు లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంట? భూమి మీద మాత్రమే ఉండేటట్టు చేయాల. హలో, ఎంతమంది నన్ను ఫాలో అవుతా ఉన్నారు? ఆయన క్రీస్తుతో పాటు లేపి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడంట? హెవెన్లీ స్పియర్లో కూర్చోబెట్టాడంట, పరలోకపు ప్రదేశంలో కూర్చోబెట్టాడంట. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే హెవెన్లో ఏం జరుగుతుందో, హెవెన్లో ఎలాంటి కదలికలు ఉన్నాయో, హెవెన్లో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో నువ్వు ఇక్కడే పొందొచ్చు. పరలోకం ఎలా ఉంటుంది తెలుసా? మృతుల లోకంలాగా ఉండదు. పరలోకం ఎలా ఉంటుందంటే దేవుని వెలుగు ద్వారా సజీవంగా ఉంటుంది. ఆ సింహాసనం నుండి ఉరుములు, మెరుపులు, ధ్వనులు వస్తానే ఉంటాయి. అవేంటి? అవి రెవల్యూషన్స్, అవి మిస్టరీస్, అవి డైమెన్షన్స్. ఆ పరలోకపు ప్రదేశంలో కెరూబులు, శరాపులు, ప్రధానులు, అధికారులు, ఈ గొప్ప గొప్ప దేవదూతలు వారు కదులుతానే ఉంటారు. ఆత్మీయ వాతావరణం కదులుతానే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తానే ఉంటారు. అక్కడెప్పుడు ఆనందం ఉంటానే ఉంటుంది, అక్కడెప్పుడు సంతోషం ఉంటానే ఉంటుంది. ఓ, నీకు నాకు ఆయన ఏం చేశాడు తెలుసా? పరలోక ప్రదేశంలో కూర్చోబెట్టాడు. పరలోకం యొక్క ప్రతి కదలికని నువ్వు ఆయనతో సజీవంగా ఉన్నప్పుడు ఇక్కడ అనుభవిస్తావు. మనకెందుకు ఈరోజు సంతోషం లేదు తెలుసా? ఆనందం లేదు తెలుసా? మనకి డబ్బులు లేవని కాదు, రోగాలు వచ్చినాయని కాదు, కొన్ని జరగట్లేదని కాదు. దాని వెనకాల రీజన్ ఏంటో తెలుసా? ఆయనతో నువ్వు సజీవంగా లేవు. వెన్ యు ఆర్ అలైవ్ ఇన్ ఫెలోషిప్, ఆయనతో సహవాసంలో ఈ సంవత్సరం నువ్వు సజీవంగా వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? హెవెన్లీ స్పియర్లో ఉన్నాయి. పరలోకం నీ కోసం ఎలా పనిచేస్తుంది, దేవుడు నీ పక్షంగా ఎలా కదులుతా ఉన్నాడు, పరలోకంలో ఉండే ఆనందం, సంతోషం ఎలా ఉంటుందో అవి నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. నీ పక్కనున్న వ్యక్తి వైపు తిరుగు. ఈ సంవత్సరం నువ్వు మతంలో నుండి బయటకు వచ్చి దేవునితో ఒక సజీవమైన సహవాసంలోకి రావాలి. ఏం చెప్పారు వాళ్ళతో? ఎందులోంచి బయటకు రావాలి? ఎందులోంచి బయటకు రావాలి? మతంలోంచి. మతం నిన్ను దేవుణ్ణి అనుభవించనీదు.
మొత్తం నీకు అన్ని మోరల్ వాల్యూస్ నేర్పిస్తుంది. ఈ పాపం చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు, అటెళ్ళొద్దు, ఇది చేయొద్దు, ఈ ఆజ్ఞ ఆ ఆజ్ఞ. కొంతమంది బయట ఉన్న వాళ్ళు క్రైస్తవత్వం గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం చెప్తారు? అన్ని గ్రంథాలు అన్ని మతాలు చెప్తుంది, యేసుప్రభువు వారు చెప్తున్నారు, ప్రేమించమన్నారు, క్షమించమన్నారు, అందరిని బాగా చూసుకోమని. క్రైస్తవత్వం నైతిక విలువలు కాదు, దేవునితో ఒక సజీవమైన సహవాసం. హల్లెలూయా. ఆ సహవాసంలోకి వచ్చినప్పుడు నీ హృదయం మార్చబడుతుంది. ఎవరు నీకు మోరల్ వాల్యూస్ గురించి చెప్పాల్సిన అవసరంలా. ఎందుకని? యు ఆర్ అలైవ్ ఇన్ ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో సహవాసంలో ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? సజీవంగా ఉన్నావు. ఆయన నీ హృదయాన్ని తట్టి చేయమన్నప్పుడు నువ్వు చేస్తావు. ఆయన నీతో మాట్లాడి చేయమన్నప్పుడు నువ్వు చేస్తావు. ఆయన నీకు ఇది చూపించినప్పుడు నువ్వు గ్రహిస్తావు. అంటే అర్థం ఏంటి? నువ్వు సజీవంగా ఉన్నావు. చాలామంది దేవునితో సజీవంగా లేరు, మీ సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకొని నాకు ఈ ప్రవచనం ఉంది, ఈ వాగ్దానం ఉంది, అవునా, ఇది ఉంది, అది ఉంది అంటే ఏ గాడిద గుడ్డి ఏం జరగదు. దేవుడు మ్యాజిక్లు చేసే దేవుడు కాదు. నువ్వు సహకరిస్తేనే నీతో కలిసి ఆయన పనిచేస్తాడు. నువ్వు సహకరించకుండా ఆయన వాగ్దానాన్ని, ప్రవచనాన్ని నెరవేర్చలేడు. ఎందుకని? ఆయన సజీవమైన దేవుడు. నీ పార్ట్నర్షిప్ కావాలి. ఈ సంవత్సరం దేవుడు దేనికోసం చూస్తున్నాడు తెలుసా? నీ పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నాడు. నువ్వు ఆయన పార్ట్నర్షిప్ కోసం చూడటం కాదు. ఆయన ఆల్రెడీ నీకు పార్ట్నర్ అయి ఉన్నాడు, నీకు తెలియట్లేదు. ఆయన దేనికోసం చూస్తున్నాడు? నీ వ్యాపారంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కెరియర్లో, నీ స్పిరిచువల్ లైఫ్లో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వేం చేయాలి? ఆయన్ని నీ భాగస్వామిగా చేసుకోవాలి, నీ పార్ట్నర్గా చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఎప్పుడు తాజాగా ఉంటావు, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటావు, ఎప్పుడు ఎలాగా ఉంటారు. సాధారణంగా క్రైస్తవులు ఎలా ఉంటారు తెలుసా? నేను చెప్పను. ఇంకా సాధారణంగా సండే మార్నింగ్ మీరు మెయిన్ రోడ్డు మీద నిలబడి చర్చెస్కి వెళ్ళే వాళ్ళందరూ మొహాలు చూడండి ఒకసారి, ఎట్లా ఉంటాయి? మందంగా ఉంటాయి. ఏమని తిట్టట్లేదు, ఎందుకని? పరిశుద్ధాత్మ అందులో ఆనందం లేదు. ప్రభువా నాకు డబ్బులు రాలేదు, ప్రభువా నాకు ఇది జరగలేదు, ప్రభువా నా బట్టలు చినిగిపోయినాయి, ప్రభువా గుండె మీద జుట్టు ఊడిపోయింది, ప్రభువా వెనకాల బట్ట బయటకు వచ్చేసింది, ప్రభువా ఇది, ప్రభువా అది, ప్రభువా అది. వాటన్నిటికి ఒక స్థానం ఉంది. ఇప్పుడు కిరాణా కొట్లో లిస్ట్ రాస్తున్నాం, అవునా, మంచి నూనె, కంది నూనె, పప్పు నూనె, అది ఇది, అవునా, కందిపప్పు, చేపలు అన్ని లిస్ట్ రాస్తున్నాం. ఆ లిస్ట్కి ఒక స్థానం ఉంది. దానికి ముందు ఇంకొక స్థానం ఉంది. ఏంటి? నువ్వు క్రీస్తుతో పాటు లేపబడి అంట మా రోస్కి తలాబా పరలోక ప్రదేశంలో ఆయనతో పాటు నువ్వు కూర్చుని పెట్టబడ్డా అంట. యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద హెవెన్లీ స్పియర్ ఇన్ యువర్ లైఫ్ దిస్ ఇయర్. పరలోకపు ప్రపంచం యొక్క కదలికల్ని ఈ సంవత్సరం నువ్వు అనుభవించబోతా ఉన్నావు. రోమపత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 17వ వచనం. నువ్వు ఆయనకి సజీవంగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచిన వాడిని ఆయన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయినాడు. ఇందుని గూర్చి చాలు చాలు చాలు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలోకి వెళ్దాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో అబ్రాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లో నుండి మరలా పొందాను. దేవుడు ఎలాంటి వాడంట? మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. రోమా 4లో ఏమనుంది? తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడు. ఇంకో క్వాలిటీ ఉంది. ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడంట. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంట? మృతులను సైతము సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అంటే ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఆయనతో సజీవమైన సహవాసంలోకి వచ్చి నువ్వు ఆయన నమ్ముతావో,
నీ జీవితంలో ఉన్న మృతమైన ప్రతి విభాగాన్ని ఆయన సజీవంగా తీసుకొని వస్తాడు. ఎంతమంది వర్తమానాన్ని గ్రహిస్తూ ఉన్నారు? మొదట నేనేం చెప్పాను? ఆయన పునరుద్ధాన కృప నీ కన్నులు తెరిచింది, నీ గ్రహింపునిచ్చింది. ఆయన వాక్కు వచ్చినప్పుడు నీ హృదయాన్ని మండించింది. తర్వాత ఏం చేసింది? నీతో ఒక సజీవమైన సహవాసాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన. తర్వాత ఏం చేసింది? ఆయన ఏమైనాడు? నువ్వు ఎలాంటి దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావు? ఆయన ఏమైనాడు? మృతులని సహితము సజీవులుగా చేయవాడు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. నీ జీవితంలో లేని ప్రతి ఆశీర్వాదాన్ని, లేని ప్రతి కృపని నువ్వు ఎప్పుడైతే ఆయనతో సహవాసంలో ఉంటావో, ఆయన మాట ఏం చేస్తా తెలుసా? అది ఉన్నట్టుగా దాన్ని పిలుస్తూ ఉంటుంది. శారా గర్భం మృతుతుల్యమైనప్పుడంట నమ్ముతా ఉంది. నమ్ముతా ఉన్నప్పుడు ఏమవుతుంది? జీవం సంతరించుకుంటా ఉంది, జీవం వస్తూ ఉంది గర్భంలో. అబ్రహాం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నమ్ముతా ఉన్నాడు. ప్రతిసారి ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మేబీ ఇలా చూస్తూ ఉన్నాడు, ప్రభువా ఆకాశ నక్షత్రం వల్లే, సముద్రం దగ్గర ఉన్న ఇసుక రెండు వల్లే నా సంతానం చేస్తానన్న. ఇస్సాకుతో అబ్రహాం ఆగిపోలా, తర్వాత కూడా కన్నాడు. శారమ్మ చనిపోయిన తర్వాత కూడా కన్నాడు. అంటే ఏంటి? సంథింగ్ సూపర్ న్యాచురల్. నీ దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో ప్రతి మృతమైన విభాగాన్ని ఆయన సజీవంగా తీసుకొని వస్తాడు. నా బిజినెస్ అసలు వర్కౌట్ అవ్వట్లేదు బ్రదర్. హలో, నేనేం చెప్తాను తెలుసా? నీ పేరు పిలిచి నేను లేపి నీకు ప్రాఫెసీ చెప్పట్లా. ఇదే నేను చెప్తున్న ప్రాఫెసీ. ఆయన మృతమైన దాన్ని సజీవంగా తీసుకొచ్చేవాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. హల్లెలూయా. నీ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? ఆయన పునరుద్ధాన శక్తిని లాగుతూ ఉంటుంది, ఆయన పునరుద్ధానపు కృపను లాగుతూ ఉంటుంది. అంటే నీ లైఫ్లో ప్రతి భాగంలో ఎక్కడైతే మృతమైనది ఉందో, మేబీ ఆత్మీయంగా మృతమైన సహవాసంలో ఉన్నావా, మృతంగా ఉన్న స్థితిలో ఉన్నావా, లేకపోతే చనిపోతా ఉన్నావా ఆత్మీయంగా? లేదు. రోగం వచ్చి చనిపోతున్నావా? లేదు. నీ వ్యాపారం చనిపోతుందా? లేదు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నావో, నీ దేవుడు ఎలాంటి వాడో అబ్రహాం పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంట? మృతులను సహితం సజీవులనుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. హీ కాల్ ఇట్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ దేర్ యాజ్ ఇఫ్ దే వర్. అవి లేకపోయినా, హల్లెలూయా, అవి లేకపోయినా, ఈ విశ్వంలో ఏమి లేకపోయినా, ఈ ప్రపంచంలో ఏమి లేకపోయినా ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రపంచములు సైతం కూడా తన వాక్కు ద్వారా ఉన్నట్టుగా ఆయన పిలిచాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం నీ లైఫ్లో ఏమేమి తీసుకురావాలని ఆయన నిర్ణయించాడో, నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. వాటన్నిటిని కూడా ఆయన ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ఉన్నట్టుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ లేమిని కొట్టేసి ఆయన సమృద్ధిని పిలుస్తూ ఉన్నాడు. ఆ రోగాన్ని కొట్టేసి ఆయన స్వస్థతను పిలుస్తూ ఉన్నాడు. ఆయన కృపని పిలుస్తూ ఉన్నాడు నీ లైఫ్లోకి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఆగిపోయావు ఆత్మీయంగా? ఎందుకు ఆత్మీయంగా మృతమైన స్థితిలో ఉన్నావు? ఎందుకు ఆయన చెప్పినప్పుడు వినలేకపోతున్నావు? ఆయన చూపిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు వాక్యం విని హృదయం మందమైపోయింది? ఆయన కృపని పిలుస్తూ ఉన్నాడు నీ లోపల. ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? నీ కన్నులు తెరిచి నీ హృదయాన్ని మండేటట్టు చేస్తుంది. హల్లెలూయా. సంవత్సరం పొడుగున ప్రతి ఆదివారం ఇక్కడ కనబడి ఎందుకు వాక్యం చెప్తాను తెలుసా? ఏ ఎనర్జీ లాస్ అవ్వకుండా మా హృదయం మండుతూ ఉంది. రెవల్యూషన్ వచ్చిందని కాదు, రెవల్యూషన్ ఎవరికైనా వస్తుంది. యువర్ హార్ట్ ఈజ్ నాట్ బర్నింగ్. మారోసి కథలమా. ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ బర్నింగ్, నీ హృదయం మండకపోతే నువ్వు ఆయనతో సజీవంగా లేవు. అపవాదికి ఉన్న ఒక ట్రిక్ ఏంటి తెలుసా? వాడు ప్లే చేసే ఒక ట్రిక్ ఏంటి తెలుసా? ఏదో ఒక సమస్య, ఏదో ఒక తలనొప్పి నీ ముందు తెచ్చి పెడతాడు. నీ కన్నులు చూడటం ఆపేస్తాయి. ఎందుకని? సమస్యనే చూస్తాయి. నీ చెవులు వినటం ఆపేస్తాయి. ఎందుకని? బాత్రూమ్కి వెళ్ళినా, బయటకు వచ్చినా, మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అది వినపడతా ఉంటుంది. దేవుని వాక్యం వినపడదు. ఇంకా ఏం వినపడుతుంది? సమస్య. అవునా? సమస్యలు ఉండవని చెప్పట్లా, సవాళ్ళు నీకు రావని చెప్పట్లా. నీ హృదయాన్ని త్రిప్పటానికి నువ్వు ఇష్టపడాలి. యు నీడ్ టు టర్న్ యువర్ హార్ట్. ఆ త్రిప్పటం ఎలా జరుగుతుందంటే గ్రహింపైనప్పుడు, అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు నీ సమస్యను అట్లా పక్కకు నెట్టి ఆయన చూడగలుగుతావు, ఆయన తేరి చూడగలుగుతావు. ఆయన తేరి చూసే కొంది నువ్వు ఆయనతో సజీవంగా వస్తూ ఉన్నావు కాబట్టి నీ హృదయం మండుతూ ఉంది. హల్లెలూయా. అబ్రహాము అంత వృద్ధాప్యంలో కూడా దాదాపు 25 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆ వాగ్దానాన్ని ఎందుకు నమ్ముతున్నాడు తెలుసా?
అబ్రహాం ఒక మతాన్ని వెంబడించలా, అబ్రహాం హృదయం మండుతూ ఉంది. 25 సంవత్సరాల నుండి మండుతూ ఉంది. ఏంటి? నా దేవుడు చెప్పాడు, నా దేవుడు వాగ్దానం చేశాడు, నా దేవుని యొక్క స్వభావం నాకు తెలుసు. హెస్ గాట్ ఎ స్పెసిఫిక్ నేచర్, మై గాడ్ హెస్ గాట్ ఎ స్పెసిఫిక్ నేచర్. ఆ నేచర్, ఆ స్వభావంలో భాగం ఏంటో తెలుసా? మృతమైన దాన్ని ఆయన సజీవంగా తీసుకొచ్చేవాడు, లేని వాటిని ఆయన ఉన్నట్టుగా పిలిచేవాడు. హల్లెలూయా. ఈ సంఘానికి దేవుడిచ్చిన దర్శనం ఇది ఈరోజు లేనట్టుగా కనబడుతుంది. దేవుడిచ్చిన కృప ఈరోజు లేనట్టుగా కనపడుతుంది. విస్తీర్ణం దేవుడిచ్చినట్లుగా, దేవుడు చూపించినట్లుగా జరగట్లా. కానీ మన దేవునికి ఒక స్వభావం ఉంది. ఏంటో తెలుసా? అవర్ గాడ్ హ్యాస్ గాట్ ఎ నేచర్. మేబీ నీ బిజినెస్ ఫెయిల్ అవుతుందా? ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని తీసుకొని ఆయనతో సజీవమైన సహవాసంలోకి వస్తావో, నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో, నువ్వు పునరుద్ధాన శక్తి లాగుతావు. ఆ పునరుద్ధాన శక్తి లాగుతున్నప్పుడు ఆయన స్వభావంలో ఒక భాగాన్ని నువ్వు చూడటం మొదలు పెడతావు. అదేంటో తెలుసా? ఆయన మృతమైన దాన్ని సజీవంగా తీసుకొచ్చేవాడు. హల్లెలూయా. ఆయన లేని వాటిని ఏం చేస్తారంటే ఆయన ఉన్నట్టుగా పిలిచేవాడు. డాక్టర్లు అని ఉంటాడు, ఇంకా ఎవడి వల్ల కాదు ఈ పరిస్థితిని బాగు చేయటం. నేను చెప్తున్నాను ఈ ఉదయకాలం, ఏంటో తెలుసా? ఆయన లేని వాటిని, హల్లెలూయా, ఆయన మృతమైన దానిని సజీవంగా తీసుకొచ్చేవాడు. హల్లెలూయా. దట్స్ ది అనాయింటింగ్ మ్యాన్. పరిశుద్ధాత్మ మనకిచ్చిన అభిషేకం అది. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ సంవత్సరం దేవునితో సహవాసం కట్టుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రవచనాలు వస్తాయి, కాదంటలేదు. ప్రవచనాలు దేవునితో ఉన్న సహవాసం నుండి నేను పక్క తొలగించకూడదు. వాగ్దానాలు వస్తాయి, కాదంటలేదు. వాక్య ప్రత్యక్షతలు వస్తాయి, కాదంటలేదు. వీటన్నిటికీ పునాది ఏంటో తెలుసా? నీకు దేవునితో ఉండే సహవాసం. అవన్నీ సహవాసంలో ఉన్నప్పుడే జరుగుతాయి. దేవుడు నిన్ను అలా చేస్తా ఉన్నాడు. ఈరోజు డబ్బులు ఆడి నుంచి వస్తాయి, రావు. కానీ ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనతో అన్యోన్యతలో ఉన్నప్పుడు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఏం చేస్తే వస్తాయి, నువ్వు ఎలా నమ్మాలి, నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నడుచుకోవాలి, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? హెవెన్లీ స్పియర్లో నుండి తగ్గించుకొని, ఇదిగో నీ దగ్గరకు వస్తున్నాం ప్రభా, మాకు గ్రహింపుని దయచేయి, మాకు అండర్స్టాండింగ్ దయచేయి. ఎందుకంటే మృతమైంది కూడా నువ్వు సజీవంగా చేసే దేవుడా. ఏ రోజైతే భార్య భర్త ఆ స్థానంలో దేవుని మీద ఆధారపడతారో, అప్పుడు మీ వివాహ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పండగే. ఏ రోజైతే ఆ స్థానంలోకి రారో భార్య భర్త, మీరు ఏదనుకుంటే అది అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మీరేం ఫిల్ చేసుకుంటారు. ఆయన గ్రహింపించినప్పుడు కుటుంబాలు కట్టబడతాయి. ఆయన గ్రహింపించినప్పుడు చీకటి, దుఃఖము పోయి పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ సంవత్సరం నువ్వు దేవుని వెంబడించాలంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీకు కావాలి. కొన్ని నియమాలు రాసుకొని, అవునా, ఇచ్చేస్తే ఇలా ఇద్ది, ఇచ్చేస్తే ఇలా ఇద్ది, నేను ఇట్లా సో చేస్తే ఇట్లా వస్తుంది, ఒక లెవెల్ వరకు పనిచేస్తాయి, తర్వాత పనిచేయవి. కానీ నువ్వు ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు, ఈరోజు ఇక్కడ నేను ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను, లైవ్లో చూస్తున్న వారితోనే మాట్లాడతాను. నువ్వు ఆయనతో సహవాసంలో కూర్చున్నప్పుడు నీ కన్నులు ఉంటాయి, నువ్వు చూడటం ప్రారంభిస్తావు. పౌలు అన్నాడు, నేను అదృశ్యమైన వాటిని నేను నిదానించి చూస్తాను. ఎన్ని శ్రమలు పౌలు ఎదుర్కొంటా ఉన్నాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 మార్లు కొట్టారు, ఓడబద్దలైపోయింది, దొంగల మీద పడ్డారు, అవునా, చలికి వణుకుతా ఉన్నాడు, వస్త్రహీనుడు అయ్యాడు, కొన్నిసార్లు ఆహారం లేని స్థితిలో ఉన్నాడు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడున్న శ్రమలు రాబోతున్న మహిమ ఎదుట అవి తగినవి కాదు, నేను అదృశ్యమైన వాటిని నేను నిదానించి చూస్తాను. ఎవరైతే వాళ్ళ సమస్యలకు మించి దేవుడు తన వాక్యంలో ఏం చూపిస్తున్నాడో దాన్ని చూడటానికి ఈ సంవత్సరం వాళ్ళు ఇష్టపడతారో, వాళ్ళకి 100% షూర్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ వాళ్ళు చూడబోతా ఉన్నారు. దేవుడు మనకి చేసిన వాగ్దానాన్ని వాళ్ళు 100% చూడబోతా ఉన్నారు. నీ సమస్యలకి, నీ పరిస్థితులకి మించి ఆయన ఏం చూపిస్తున్నాడు చూడు. అప్పుడు దేవదూతలు నేను చూసినప్పుడు ఏమంటే తెలుసా? యేసయ్య నేను చూసినప్పుడు ఏమంటే తెలుసా? వీడి కనులుండి వీడి ఇప్పుడు చూడగలుగుతున్నాడు, వీడికి చెవులుండి వీడిప్పుడు వినగలుగుతున్నాడు, వీడికి ఒక హృదయం ఉంది నన్ను గ్రహించగలుగుతున్నాడు. హల్లెలూయా. అబ్రాహాము ఏం చేశాడంట? దేవుని నమ్మాడంట.
అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం నొందాను. హెబ్రీ 11లో మనం ఏం చూసాం? మృతులను సహితము లేపుటకు 17వ వచనం, దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లో నుండి మరలా పొందాను. ఈ రచయిత, హెబ్రీ గ్రంథాన్ని రాసిన, పత్రికను రాసిన రచయిత ఏమంటున్నాడంటే, ఉపమాన రీతిగా, ఇన్ ఎ ఫిగరేటివ్ సెన్స్, హీ రిసీవ్డ్ ఐజాక్ బ్యాక్ ఫ్రమ్ డెత్. అంటే ఎప్పుడైతే ఇస్సాకుని బలిగా ఇవ్వటానికి తన ఖడ్గాన్ని ఎత్తాడో అబ్రహాము, ఆత్మీయ లోకంలో ఏమైనా రాయబడిందంటే అబ్రహాము తన కుమారుడు బలిగా ఇచ్చినట్టు రాయబడింది. ఎందుకని? తన హృదయం అంతటితో అది చేయాలనుకున్నాడు, ఆల్రెడీ జరిగిపోయింది. ఒకవేళ అబ్రహాము నిజంగానే ఆ ఖడ్గంతో తన కుమారుని వధించి దేవునికి బలిగా ఇచ్చుంటే ఒకడు నమ్మాడంట అబ్రహాం, ఏంటది? ఒకవేళ నా కొడుకు చనిపోయినా నా దేవుడు తిరిగి లేపుతాడు. హల్లెలూయా. హెబ్రీ గ్రంథకర్త, హెబ్రీ రచయిత ఏం రాస్తున్నాడు తెలుసా? ఉపమాన రీతిగా అతను పొందుకున్నాడంట. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, the power of his resurrection shall come alive in your life. ఆయన పునరుద్ధానపు శక్తి, ఆయన పునరుద్ధానపు కృప మీ జీవితాల్లో సజీవంగా రావటం మీరు చూస్తారు. ఎంతమంది విశ్వాసం ఉంచుతా ఉన్నారు? ఈ సంవత్సరము దేవుడు మనకి గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఎలాంటి సవాళ్ళు వచ్చినా సరే, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే, నీ చుట్టూన్న మనుషులందరూ దేవుని మార్గాన్ని విడిచి తిరిగినప్పటికీ నువ్వు ఒక నిర్ణయానికి నువ్వు రావాలి, ఒక నిశ్చయితకి రావాలి. అబ్రహాం ఏం నమ్మాడంట? ఒకవేళ నా కొడుకు ఇస్సాకు చనిపోయినా నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన మృతులను సజీవులుగా చేయవాడు. హల్లెలూయా. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా, అంటే చనిపోయిన ఇస్సాకునంట ఆయన మాట ద్వారా మరలా బ్రతికించేవాడని అబ్రహాం నమ్మాడంట. అవునా? హెబ్రీ రచయిత ఏమంటున్నాడు? ఉపమాన రీతిగా ఇస్సాకుని మరలా మరణం నుండి జీవంలోకి అబ్రహాం పొందుకున్నాడంట. జీవితంలో దేవుడు చెప్పిన, దేవుడు మాట్లాడిన ఏం కనపట్లేదు ఈరోజు. విశ్వాసంలో నువ్వు వృద్ధి చెందుతా ఉన్నప్పుడు, ఎలా విశ్వాసంలో వృద్ధి చెందుతావు? నాకు విశ్వాసం ఉంది అనుకుంటే కాదు, ఆయనతో సహవాసంలో నువ్వు సజీవంగా ఉన్నప్పుడు. నేను ఎందుకు ప్రార్థన చేస్తాను తెలుసా? ఆయన అనుభవించడానికి, ఆయన తెలుసుకోవడానికి, ఆయన ప్రేమించడానికి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, అవునా? నాకు స్నేహితుడు ఉన్నాడు. ఎవరికి చెప్పలేని విషయాలు ఏం చేస్తాడు? నాకు చెప్తా ఉంటాడు. తన హృదయం నాతో పంచుకుంటా ఉంటాడు. కానీ బయట వాళ్ళకి వెళ్ళి అవన్నీ చెప్పలేడు. అవునా? వాగ్దానాలు, లోతైన ఆత్మీయ సత్యాలు, మర్మాలు కూడా అంతే. అవి కొన్ని నియమాల ద్వారా అవి నెరవేరవు, సహవాసం ద్వారా అవి నెరవేర్పులోకి వస్తాయి. గాడ్స్ డిజైర్ ఏంటో తెలుసా? ఫెలోషిప్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మధ్యలో నువ్వు నిలబడి వారితో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నోటి మాట నాకు జీవాన్ని ఇస్తుంది. చావునకు లోనవుతున్న నా మర్త్యమైన దేహాన్ని ఆయన నోటి మాట, ఆయన పునరుద్ధాన శక్తి బ్రతికింపచేస్తూ ఉంది. ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ వాక్యాన్ని? ఈ వాక్యాన్ని మీరు నమ్మితే 2025 అంతా మునుపు చూడని కార్యాలు నీ వ్యాపారంలో అయినా, నీ కెరియర్లో అయినా, నీ లైఫ్లో అయినా చూడటం మొదలు పెడతాయి. అది ఎలా సాధ్యం తెలుసా? విశ్వాసం ద్వారా. విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా? వాక్యం వినటం వల్ల మాత్రమే కాదు, ఆయనతో ఒక సజీవమైన సహవాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నీ కన్నులు తెరవబడతాయి, నీ చెవులు వినటం ప్రారంభిస్తుంది, నీ హృదయం క్రొవ్వుని వదిలేసి ఆయన ఆత్మ ప్రేరేపణకు సున్నితంగా అవటం ప్రారంభమవుతుంది. యు హ్యావ్ బికమ్ సెన్సిటివ్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎంతమంది అట్లా ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? ఇంకొంతసేపు చూద్దామా, ముగించుకుందామా? ఎవరిని? హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. ఎఫెసీ 1:17లోకి వెళ్తే మధ్య భాగంలో నుండి నేను చదువుతా ఉన్నాను. ఆయన క్రీస్తునందు వినియోగపరుచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. చాలు.
ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమని బట్టి విశ్వసించు మన యందు ఆయన ఏం చేస్తా ఉన్నాడు, తన శక్తి యొక్క, అంటే ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళు ఊరికనే విశ్వసించట్లా. నేనేం చెప్తున్నానో దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయాలి. వాళ్ళు ఎందుకు విశ్వసిస్తున్నారు? ఆయనతో సహవాసంలో ఉన్నారు కాబట్టి విశ్వసిస్తున్నారు. ఆయనతో సహవాసం లేనప్పుడు నీ విశ్వాసపు లెవెల్ చాలా లోగా ఉంటుంది. ఎందుకని? దేవుడు లాజిక్తో పనిచేయడు. దేవుని దృష్టిలో 2+2 = 4 కాదు, 10+10 = 20 కాదు. అక్కడ నువ్వు ఎంత చూస్తావు ఆత్మీయంగా అంత అయింది. అమ్మ దేవుడికి వేరే మ్యాథమెటిక్స్ ఉంటాయి అనుకుంటున్నారు కొంతమంది. నిజమే, 5 రొట్టెలు 2 చేపలు నువ్వు ఎంతమందికి ఇస్తావు చెప్పు? సంజా గాట్ ద పాయింట్ అర్థమైందా? దేవుని దృష్టిలో మ్యాథమెటిక్స్ ఎలా ఉంటాయో, మల్టిప్లికేషన్ టెక్నాలజీ ఎట్లా ఉంటుందో తెలుసా దేవుని దృష్టిలో? మనం ఏం చదువుతాం? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమని బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన, అంటే నువ్వు ప్రతిసారి ఆయనతో సహవాసంలో ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న ప్రతిసారి దెర్ ఇస్ ఎ పవర్ వర్కింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఒక శక్తి నీ లోపల పనిచేస్తూ ఉంది. ఆ శక్తి యొక్క మహత్యాన్ని, ఆ శక్తి యొక్క గొప్పతనాన్ని ఆయన ఈ సంవత్సరం నీకు చూపించబోతా ఉన్నాడు. ఎలాంటి పవర్ ఆయన నీకు ఇచ్చాడో, ఎలాంటి పవర్, ఎలాంటి శక్తి నీ లోపల పనిచేస్తున్నాయి. అది ఎలాంటి శక్తో తెలుసా? క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన శక్తి. అది ఎలాంటి శక్తో తెలుసా? సమస్తమైన ప్రభుత్వం, ఆధిపత్యం, ప్రధాని, అధికారి కంటే ఈ యుగమునందు మాత్రమే కాదు, రాబో యుగముల్లో పేరు పొందిన ప్రతి నామం కంటే కూడా ఒక స్థానంలో నిలబడి ఉన్నటువంటి శక్తి. హల్లెలూయా. అంటే యేసయ్య డెడ్ బాడీని లేపిన ఆయన పునరుద్ధాన శక్తి లేదా పరిశుద్ధాత్మ శక్తి అంట ఇప్పుడు ఎక్కడుంది? నీ బాడీలో, నా బాడీలో. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో అది కార్యం చేస్తూ ఉందంట. హల్లెలూయా. నీ వైపు చూసుకున్నప్పుడు నువ్వేం చెప్పాలి? అయ్యో నేను ముసలైపోతున్నాను, నాకు అనారోగ్యం వస్తుంది, మోకాళ్ళు పడిపోతున్నాయి, జుట్టు ఊడిపోతుంది, ఏదో అవుతుంది. లేదు, క్రీస్తుని మృతుల నుండి లేపిన వాని ఆత్మ, ఆయన పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందంట? కార్యం చేస్తూ ఉంది. హల్లెలూయా. పౌలు ఏం చేస్తున్నాడు? ఈ ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీ సంఘానికి. ఏమని? మీరు దీన్ని తెలుసుకోవాలి. సంవత్సరం మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని చూసి ముగిస్తాను. ఎఫెసీ 3:20 మీ అందరికీ తెలిసిన భాగం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా శక్తి గల దేవునికి. ఈ అధ్యాయాన్ని పౌలు మాట్లాడుతా క్రీస్తు అనే మర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన లోపల ఉన్న క్రీస్తు అనే మర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కింద వచనాలకు వచ్చేసరికి ఈ మర్మం ద్వారా మనం అన్ని జనులు ఎలా వెలిగించబోతున్నాం, లోకానికి మనం ఏం చూపించబోతున్నాం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కిందకు వచ్చేసరికి పౌలు ఏమంటాడంటే ఈ శక్తి మన లోపల కార్యసాధకం అవుతుంది. అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్క్స్ విత్ ఇన్ అస్. మనలో కార్యసాధకం అవుతున్న శక్తి చొప్పున. ఈరోజు దేవుని శక్తి నీ లోపల కార్యసాధకం అవుతుందా? కార్యసాధకం అవుతుంటే నువ్వు దేవుని కార్యాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవ్వకపోతుంటే చెప్పలేం. లాటరీ కాదు ఇది. దేవుడు ఎక్కడి వరకు కార్యాలు చేస్తాడు తెలుసా నీ లైఫ్లో? ఆయన శక్తి ఎంతవరకు నీ లోపల కార్యసాధకం అవుతుంది. ఆయన శక్తి నీ లోపల పనిచేయాలంటే నువ్వేం చేయాలి? ఆయనతో సహవాసంలో ఉండాలి. ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక స్వభావం ఉంది. ఏంటి ఆ స్వభావం? మృతమైన ప్రతిదాన్ని సజీవంగా తీసుకొని వచ్చి దేవుని కుమారులు ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉంటుందంటే, జస్ట్ ఒక ఊహా చిత్రాన్ని చూపిస్తున్నాం. ఉదాహరణకి ఒక బ్యూటిఫుల్ గార్డెన్లో, ఒక అందమైన వనంలో మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. చెట్లన్నీ చచ్చిపోయినాయి, పూలన్నీ వాడిపోయినాయి, అవునా? అక్కడ నీళ్ళు లేవు, అంతా ఎండిపోయిన స్థితి, చెట్లన్నీ ఎండిపోయినాయి. నువ్వు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఊహించండి. నువ్వు ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నావు దేవుని కుమారుడిగా. జీవం వస్తున్నాయి, బ్రతుకుతున్నాయి, పూలు మళ్ళా వికసిస్తూ ఉన్నాయి, అక్కడ సరస్సులో నీరు మళ్ళా వచ్చేస్తూ ఉంది, జీవం ఉట్టిపడతా ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచే వారి జీవితం కూడా అలానే ఉంటుంది. వాళ్ళకి కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినా వారు వాటిని దాటెళ్ళి వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు
ఈ మెసేజ్ యొక్క జెనిత్ ఏంటో తెలుసా, ఎపిక్స్ ఏంటో తెలుసా? అదేంటంటే నువ్వు ఎక్కడికి నడిచెళ్ళినా జీవం ప్రవహిస్తుంది. నువ్వు ఏ వ్యాపారాన్ని పట్టుకున్నా జీవింప చేయబడుతుంది అది. హల్లెలూయా. నువ్వు ఎవరిలోకి మాట్లాడినా జీవము వారిలో సంతరించుకొని చీకటిని వారు వదిలేసి దేవుని వైపు వారు తిరుగుతారు. అక్కడ దాకా మనం రావాలి ఈ సంవత్సరం. అది జరగాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన శక్తి మన లోపల కార్యసాధకం. నేను ఎప్పుడైతే భాషల్లో ప్రార్థన చేస్తా ఉన్నాను, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నేను ధ్యానిస్తా ఉన్నాను, ఏమవుతుంది? ఆయన శక్తి నా లోపల కార్యసాధకం అవుతుంది. పనిచేస్తూ ఉంది. నేను బయటకు వచ్చినప్పుడు నేను ఏది పట్టుకున్నా అందులోకి జీవం వెళ్తాను. ఈ వాక్యాన్ని ఒక సవాల్గా తీసుకుంటే నీ బిజినెస్తో నేను మాట్లాడుతా ఉన్నాను. ఈ సంవత్సరం కనీసం 10 సార్లు అయినా ఇంక్రీజ్ చూస్తాం. 2024 వరకు నువ్వు ఎక్కడ దాకా చూసావు, 2025 కనీసం మినిమం 10 times ఇంక్రీజ్ నువ్వు చూస్తావు. ఎందుకని? నా లోపల కార్యసాధకం అవుతున్న దేవుని శక్తిని బట్టి నేను మాట్లాడుతా ఉన్నాను. నీ లోపల కార్యసాధకం అవ్వాలి దేవుని శక్తి. హల్లెలూయా. నీ ఎవరికి ప్రార్థన చేసిన ఈ సంవత్సరం వాళ్ళు స్వస్థపడాలి. ఎవరికి దేవుని గురించి చెప్పినా వారి చీకటిని వదిలేసి, చెడు పనులు వదిలేసి దేవుని వెలుగులోకి వారు రావాలి. దేవుని వెంబడించేటప్పుడు మరీ హానోక్లాగా, మరీ యెషయాలాగా, మరీ పౌల్లాగా ఆ లెవెల్లో వెంబడించిపోయినా కనీసం అపవాది చేతిలో తన్నులు తినకుండాంత వరకైనా వెంబడించాలి. చూసారా ఎట్లా కనెక్ట్ అయ్యారు నాతో? రోజు తన్నించుకొని సంవత్సరం తన్నులు తినకూడదు నువ్వు. అంటే నీ కష్టం రాదు, శ్రమ రాదని నేను చెప్పట్లా. తన్నించుకోవటం వేరు. అదే బాధ, అదే సమస్య, మరలా పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఆయన నూనె వేస్తే నూనె ఇట్టు వెళ్ళిపోయింది, నీ గుండు లోపలికి వెళ్ళదు. నీ గుండు లోపలికి వెళ్ళాలంటే వాక్యం నుండి గ్రహింపు రావాలి. వాక్యం నుండి గ్రహింపు వచ్చినప్పుడు నువ్వు కూడా పౌల్లాగా అంటావు, నాలో కార్య సాధకం అవుతున్న ఆయన శక్తి చొప్పున నేను అడుగు వాటికంటే, నేను ఊహించు వాటికంటే ఈ సంవత్సరం దేవుడు నాకు అత్యధికంగా చేశాడని చెప్తా. హల్లెలూయా. డాక్టర్స్ ఎన్ని ఆపరేషన్లు అయినా చేయగలరు, నీ గుండెకి చేయలేరు. గుండె అంటే పైన ఉన్న స్కల్ కాదు నేను మాట్లాడుతుంది, నీ మైండ్, నీ బ్రెయిన్, నీ ఆలోచన విధానానికి ఎవడు ఆపరేషన్ చేయలేడు. పరిశుద్ధాత్మ చేయగలుగుతాడు. ఆయన ఎలా చేస్తాడు తెలుసా? నీకు గ్రహింపిచ్చి, నీకు అండర్స్టాండింగ్ ఇచ్చి నిన్ను మారుస్తూ ఉంటాడు. మార్చబడే కొలది నువ్వు స్వస్థతను అందుతావు. హల్లెలూయా. ఇందాక నేను చెప్పిన ఒక ఇల్లస్ట్రేషన్ గుర్తుందా? నేను చెప్పిన ఒక ఉదాహరణ గుర్తుందా? ఊహించుకోమని చెప్పాను. ఏం ఊహించుకుంటున్నారు మీరు? ఎవరు ఎండిపోయింది? మీరు ఒక వనంలోకి వెళ్తున్నారు. ఈ పిక్చర్ని బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు నాకు ఇచ్చిన పిక్చర్, అందుకే చెప్తున్నాను. దేవుడు ఇలాంటివి కూడా ఇస్తాడు. ఓకే, ఏం ఊహిస్తున్నారు? మీరు నడిచి వెళ్తా ఉన్నప్పుడు బ్రతుకుతూ ఉన్నాయి, పూలు వికసిస్తూ ఉన్నాయి, మళ్ళా సరస్సులో నీరు పారుతూ ఉన్నాయి, జీవం వచ్చేస్తూ ఉంది. యెషయా 6లో వాళ్ళు గ్రహింపు లేనప్పుడంట దేవుడు ఏమన్నాడు తెలుసా? యెషయా ప్రార్థన చేస్తాను, ప్రభా ఎందుకు ఇలా చెప్పమని చెప్తున్నావు యూదా ప్రజలకి? దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు గ్రహింపు లేకుండా నన్ను వదిలేసి విగ్రహారం చేస్తున్నారు, అందుకే చెప్పంటున్నాడు దేవుడు. సరే ఎప్పటి వరకు చెప్పమంటావు ప్రభా? ఆ దేశం పాడైపోయేంత వరకు చెప్పంటున్నాడు దేవుడు. కానీ దేవుని కుమారులుగా మనం పునరుద్ధరించడానికి మనం ఉన్నాము. మనం పాడైపోయిన స్థలముల్ని మనం తిరిగి కట్టేవారము. పురాతనమైన ప్రదేశాల్ని మనం తిరిగి బాగు చేసేవాళ్ళం. ఎందుకో తెలుసా? మన లోపల ఉన్న దేవుని అభిషేకాన్ని బట్టి. సో ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? దేవునికి సజీవంగా రావాలి. దేవునితో సహవాసానికి మనం సజీవంగా రావాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం.